హలో హైదరాబాద్, మీరు వింటున్నారు మీ ఫేవరెట్ రేడియో స్టేషన్ 99.9 FM, మీ ఫేవరెట్ ఆర్జే ఆకాశరామన్నతో. బుద్ధుడు తెల్లగా ఉన్నాడు, నీళ్ళు నల్లగా ఉన్నాయి, బయట చల్లగా ఉంది, మీరు మెల్లగా గల్లీలో నుంచి లొల్లి పెట్టకుండా నడవండి అంటూ సొల్లు కబుర్లు చెప్పకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. అప్పటి వరకు ఈ సాంగ్ వినండి. ఆర్జీవి సినిమాలో భూత్ బంగ్లాలో ఉన్న ఈ బంగ్లాలోనే మన బేకోడ్ గాళ్ళు ఉంటారు. నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. షార్ట్ గా ఉన్న స్మార్ట్ బాయ్ మాయాబజార్. జీవితంలో ఏదో మాయ జరగాలని ఎప్పుడు అమ్మాయిలను లవ్ చేస్తుంటాడు, కానీ వాళ్ళు చేయరు. అంటే లవ్ ఫెయిల్యూర్ అనమాట. కిందొక పోరుందిరా, కత్తిలాగుందిరా. బాగుందా? బాగుందా అని అంత బాగా అడిగిన వాడే పాతల భైరవి. జీవితం పట్ల అసహ్యం, సొసైటీ పైన కోపం, కొంచెం వెటకారం, ఇది వీడి ప్రాబ్లం. బక్క ఉందిరా. కత్తిలా ఉందన్నావు? అలా బాబు గుడ్డల్లా ఉన్నాడు రా, అందుకే లైట్ తీసుకున్నా. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు. వీడే గుండమ్మ కథ. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుండే వీడు బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సారీ భక్తుడు. వీడి నాన్నకి కావాలి వీడి చదువు, వీడి తలకి అది చాలా బరువు. ఇక వీడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. హలో బోలో, హలో హలో ఎవడ్రా? రాంగ్ ఫెలో. ఎట్లయినా తాగాలనుకున్నాం కదరా, పోయే ముందు మన స్వీట్ మెమరీస్ గుర్తు చేసుకుందాం. సరే. మీనకట మీనా సింగే సాంగ్ డింగే డాంగ్ క్యారమ్ బోర్డ్ బీరం బోర్డ్ STOP స్టాప్. నువ్వే చెప్పాలి. సరే నేనే చెప్తా. ఏ కాన్ఫిడెన్స్ తోటి పడేద్దాం అనుకున్నారా అమ్మాయి? కాన్ఫిడెన్స్ కాదురా, క్లారిటీ ఉండాలి. నాలంటోడికి అమ్మాయి పడడం చాలా ఈజీరా. మనకి టాలెంట్ ఉండాలి, ఆమెకి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళ నాన్న వైలెంట్గా ఉండాలి, నువ్వు సైలెంట్గా జరిగిపోవాలి. అసలు ఏమైంది అది చెప్పురా. ఆమె కళ్ళు అవి చూసి వణికే నా కాళ్ళు, ఆమె నవ్వు అంటుంది నా ఒళ్ళు జీవు, ఆమె చూపు నువ్వు ఫీల్ ఉంటుందని కత్తిరి ఏం కట్ చేయకుండా. కళ్ళలో నీరసం, ఒంట్లో బద్ధకం, ఇంత మంచి క్వాలిటీస్ వస్తున్న వీడే అనుకోకుండా ఒకరోజు మా తాతారావు చెప్పాడు, ఏదైనా శుభకార్యం చేసే ముందు మనం టాయిలెట్ చేసి శుభకార్యం చేయాలని. ఏం పని చేస్తావురా నువ్వు? అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. ఇంకా నాకనా? ఏంటి? దాని విలువ 2 లక్షలు రా. మరి నువ్వు నీ ఫేస్ ఏం పని చేద్దామని వచ్చారా? చూడనయ్యా, మనం మాట్లాడితే పంచి ఉండాలి, చేసే పనిలో మంచి ఉండాలి, పోయే వారికి ప్రేమని పంచాలి. నువ్వు ఇంకొంచెం హైట్ ఉండాలి, బేసిన్లో కాకుండా కింద వస్తున్నావు. అయ్యా సారీ. ఇప్పుడు ఫోన్లు వస్తూనే ఉంటాయి. తర్వాత ఏమైంది? లోపలికి వెళ్ళాను, కరెంటు పోయింది, చెమటలు వచ్చాయి. ఆమె కాళ్ళకి మెట్టెలు చూశాను, కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత ఏమైంది? ఆమెకి పెళ్ళి అయిపోయింది, పని అయిపోయింది. నేను త్యాగం చేసేసాను రా. గుండె బరువై మాట్లాడుతున్నావా, బుర్రోని కానీ అరవించి మాట్లాడుతున్నావా? తాతలు సంపాదించిన ఆస్తి కూర్చొని తింటే భోగం, అది నాకు వద్దనుకుంటే త్యాగం. ఏమీ లేకుండా ఇలాంటి వాడు ఎగిరితే రోగం. అన్న ఎగ్జామ్ పేజర్ కండి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, సంగతి ఏంది? ఆ రోజు ఏమైందంటే, మన దేశంలో ఎగ్జామ్ టైంలో ప్రతి విద్యార్థి చేసే పని మా విద్యార్థి చేశాడు. బుక్కులు వదిలేసి దేవుళ్ళకు మొక్కులు మొదలు పెట్టాడు. అమ్మా చదువుల తల్లి, నీకు నా మ్యాటర్ చాలా సిల్లి, నువ్వు అంటే తిరగాలి గల్లీ గల్లీ. ఏంద్రా నీ లొల్లి? అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలని. దేవుడేం చేశాడు రా? అది లేదు, ఇది లేదు, ఏది లేదు. నువ్వు నీ క్వార్టర్ బాటిల్ ముఖం తీసుకెళ్ళావు కదరా, ఎందుకు ఫెయిల్ అయ్యావు మరి? రాశాను బట్ ఫెయిల్ అయ్యాను రా. A+B² ఫార్ములా కూడా రాశాను రా, అయినా ఫెయిల్. బీగంలో A+B ఫార్ములా ఎందుకు ఉంటుంది రా? BSc భాస్కర్ గారు స్లిప్లు ఇచ్చాడు రా. బూత్లోకి స్కోప్ లేదు కాబట్టి నవ్వుకుంటున్నాను. మా పెద్ద అమ్మాయి కూడా కదరా. వీరు మూర్ఖుడు రా, అమాయకుడు కాదు. తేడేంతరా? తప్పు చేసిన తర్వాత తప్పని తెలుసుకోవడం అమాయకత్వం, తెలిసి తప్పు చేయడం మూర్ఖత్వం.
సహీ బాత్ బోలియే. పొగట్లేదురా, తిట్టాడు. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద ప్రతి జీవితంలో గెలుపు, ప్రతి కథలో ఓ మలుపు, మా ఫిలింలో వీడు బలుపు, వీడే అనగనగా ఓ రోజు. అన్నా లేట్ ఎందుకైందా అన్న? చూడు తమ్ముడు, పిల్లి ఎలుకని చంపే ముందు మియావ్ అనదు, చంపిన తర్వాతే అంటది. అంటే దాని అర్థం అది సైలెంట్ అని కాదు, అది దాని టాలెంట్. పిలివాని తమ్ముడు మంచి డైలాగ్ చెప్పినప్పుడు దాంట్లో మంచిని అర్థం చేసుకోవాలి. కాదని కౌంటర్ ఇచ్చావనుకో మీ శవాలు, వాటిపై పేలాలు చూడ్డానికి వస్తారు జనాలు. నా పక్క నుండి పవన్ కళ్యాణ్ లేకుండా పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ అని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యానా? చూడు తమ్ముడు, పక్క నుంచి పవన్ కళ్యాణ్లా, ముందు నుంచి మహేష్ బాబులా, వెనక నుంచి వెంకటేష్ బాబులా ఉండరు. ఆయన ఒక్కడే. ఆయన మర్రి చెట్లు లాంటి వాడు, మనం వాటి కింద పోయితే పుట్టగొడుగులు అంటాం. సో ఆయన ఒక్కడే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణే. ఘంటసాల గారు ఎంతసేపు గొంతు చించుకొని చెప్పింది ఏంటంటేరా, బ్యాలెన్స్ లేని ఫోను, ఫీలింగ్స్ లేని మనిషి ఉన్నా వేస్ట్. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. అన్నా నిజమైన ప్రేమ అంటే ఏందన్నా జర చెప్పనా? తమ్ముడు ప్రేమ అంటేనే స్వార్థం రా, స్వార్థం లేని ప్రేమ ఉన్నా పెడతాం రా. ఎవరైనా ప్రేమిస్తే తెలుస్తా నా సిన్సియర్ గా. అరే 3వ తరగతిలో మమత, 6వ తరగతిలో అనిత, 10వ తరగతిలో ప్రణిత, ఇంటర్లో ఇందు, డిగ్రీలో ఏంట్రా డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? సార్ డిగ్రీ చదివితే గారా ఎవరన్నా ప్రేమిస్తే తెలుసా నా సిన్సియర్ కానీ. అరే 3 ఏళ్ళుగా సిన్సియర్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా? ఆమె రిప్లై కోసం వెయిట్ చేసి నా బాడీ వెయిట్ పెరిగిందే కానీ ఆ అమ్మాయి మనసులో నా ప్రేమ వెయిట్ పెరగలేదురా, పెరగలేదు. భగవద్గీత 3 సంవత్సరాల నుంచి నీ ప్రేమ కన్నా 3 సంవత్సరాల నుంచి ఎంత చదివినా నా ఒక్క సబ్జెక్ట్ కూడా వెళ్ళలేదు. ఎగ్జామ్కి చదవకుండా పాస్ అవ్వాలని నువ్వు, ఎక్సర్సైజ్ చేయకుండా బక్క అవ్వాలని నేను, ఇవి రెండు అసలు పాసిబుల్ కావురా. లవ్ డెఫినేషన్ చెప్పనా? రే లవ్ డెఫినేషన్ ఏంటంటే మెన్ పేస్ లవ్ ఫర్ సెక్స్, ఉమెన్ పేస్ సెక్స్ ఫర్ లవ్, అంతేరా. పార్థునకు అదే షేక్స్పియర్ మంచా లేదన్నా సన్న జీవితం టిష్యూ పేపర్ లాంటిదిరా. తినే ముందు ప్లేట్ కింద తుడుస్తారు, తిన్న తర్వాత మూతి తుడుస్తారు, అది అరిగిన తర్వాత ఇంకేది. రే సీన్లు అయిపోయాయి, డైలాగ్లు అయిపోయాయి, ఇంకా కట్టెప్పబెట్టరా నువ్వు. ఇంతసేపు రేడియోలో మా షార్ట్ ఫిల్మ్ చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే సిటీ అని టైప్ చేసి ఓంకార్ నాకు మెసేజ్ చేయండి. కాదు ఫేస్బుక్లో షేర్లు, కామెంట్లు కూడా. థ్యాంక్ యూ. Put the fucking mic on. You're trying to motherfucking east side boy. What? Pretty good. రూమ్లో మంట పెట్టి కళ్ళలో నీళ్ళు తెప్పించి ఎగ్జామ్కి